ఇంట్లో తల్లి మృతదేహం చెంత 9 రోజులు. ఆమె అటన్ మరణంతో షాక్లోకి ఇద్దరు కుమార్తెలు. మణికట్టు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం. 3 రోజులు స్పృహ కోల్పోయిన అమ్మాయిలు ఆ తర్వాత డిప్రెషన్తో మృతదేహం చెంతే. ఇన్నాళ్ళు డోర్లు క్లోజ్. దుర్వాసన పెరగడంతోనే బయటకు స్థానిక నేతను కలిసి అంత్యక్రియలకు సాయం కోరిన వైనం. ఘటన పైన పలు అనుమానాలు ఉన్నాయి. సో ఇంట్లో తల్లి చనిపోయింది, మరి తల్లిని ఏమైనా కూతుర్ని చంపిల్లన్నటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉన్నది. 9 రోజుల పాటు ఇక్కడ ఏది సికింద్రాబాద్ దగ్గర ఆ ఇంట్లో పాపం ఆ తల్లి మరి అనారోగ్యంతో చనిపోయిందా, భర్తకు దూరంగా ఉంటా ఉన్నారు, పిల్లలతో 2 కూతుర్లతో ఉంటా ఉంది. 9 రోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ ఉంది. మొత్తం ఆ డెడ్ బాడీకి పురుగులు పట్టిపోయినాయి. అయినప్పటికీ 2 కూతుర్లు, ఒకరేమో 25 సంవత్సరాల కూతురు, ఇంకొకరేమో 22 సంవత్సరాల కూతురు సైతం కూడా డెడ్ బాడీ పక్కనే ఉండి ఆ దుర్వాసన మరి ఎలా తట్టుకున్నారో ఏందనేది తెలియదు. కానీ మొత్తానికి ఆమె వాళ్ళు బయటకు రావడం జరిగింది. వాళ్ళు కూడా కూతుర్లు కూడా చనిపోయేందుకు మరి మణికట్టును ఒకరు కోసుకోవడం జరిగిందట, గొంతును ఇంకోలు కోసుకోవడం జరిగిందట. మరి పెనుగులాట ఏమైనా జరిగిందా ఏందనేది కూడా ఇప్పటికి కూడా అంతుపట్టినటువంటి అంశం. సో ఈ ఒకసారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే, ఇగో ఆ తల్లికి 2 కూతుళ్ళు, ఆ కూతుళ్లకు ఆ తల్లి, ముగ్గురే ఓ లోకంగా బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నారు. ఇంటి తలుపులు ఎప్పుడూ మూసే ఉండడంతో స్థానికులకు ఏమాత్రం అనుమానం రాలేదు. ఆ ఇంట్లో తల్లి చనిపోయిందని, 9 రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉందని ఎవరికీ తెలియదు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నా, కుళ్ళిపోయి పురుగులు పడుతున్నా 9 రోజుల పాటు 2 అమ్మాయిలు మృతదేహంతోనే సావాసం చేశారని తెలియదు. ఆ 2 తలుపులు మూసేసుకుని ఇంట్లో ఉన్నదేదో తింటూ రాత్రిల్లి తల్లి మృతదేహం పక్కనే నిద్రిస్తూ గడిపారు. చివరికి వారే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మా అమ్మ చనిపోయిందని చెప్పారు. వారాసి కూడా బౌద్ధ నగర్లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆలోచనలో పడేసింది. ఇప్పటిదాకా చక్కగా ఉన్న తల్లి హఠాత్తుగా చనిపోవడం జీర్ణించుకోలేక అమ్మాయిలు షాక్ గురై ఎటు పాలుపోని స్థితిలో ఇన్నాళ్ళు ఇంట్లోనే మృతదేహంతోనే ఉండిపోయారని పోలీసులు అంచనాకొచ్చారు. వారు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం మృతురాలి పేరు లలిత, ఆమె భర్త పేరు సిఎల్ రాజు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. లలిత రాజు దంపతులకు కూతుళ్ళు రవళిక 25 సంవత్సరాలు, యశ్విత 22 సంవత్సరాలు ఉంటుందట. వాళ్ళిద్దరు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం ఇంట్లో గొడవలు జరగడంతో రాజు భార్య పిల్లలను ఉద్యోగాన్ని వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. అమ్మాయిలకు మేనమామ రమేష్ ఉన్నా ఆ కుటుంబంతో గొడవలు జరగడంతో 3 ఏళ్ల క్రితం సంబంధాలు తెగిపోయాయి. రవళిక, యశ్విత 10వ తరగతి దాకా చదివి మానేశారు. రవళిక ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో, యశ్విత ఓ బట్టల షాప్ లో పనిచేస్తున్నారు. రాజు ఓయి ఉద్యోగి కావడంతో ఈ కుటుంబం అక్కడికి క్వార్టర్స్ లోకి ఉండేది. అక్కడి అధికారులు క్వార్టర్స్ ఖాళీ చేయాలని చెప్పడంతో 2 ఏళ్ల క్రితమే లలిత తన 2 కూతుళ్లతో కలిసి బౌద్ధ నగర్కి వచ్చి ఓ భవనం 3వ ఫ్లోర్ లో అద్దెకుంటుంది. అమ్మాయిలకు వచ్చే అరకొర జీతమే ఆధారం కావడంతో ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. జనవరి 22న రాత్రి ముగ్గురు భోజనాలు చేసి నిద్రపోయారు. ఉదయం లలిత ఎంతసేపటికి నిద్ర లేకపోవడంతో తల్లిని లేపేందుకు అమ్మాయిలు ప్రయత్నించి చనిపోయిందని తెలుసుకున్నారు. తల్లి లేని జీవితం ఎందుకనే విరక్తితో రవళిక, యశ్విత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కత్తితో మణికట్టు గొంతు కోసుకున్నారు. రక్తం బాగా పోవడంతో స్పృహ కోల్పోయినట్లుగా చెప్తున్నారు. 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చినా కూడా డిప్రెషన్ తో ఇంటి తలుపులు తెరవకుండా లోపలే ఉండిపోయారు. రోజులు గడుస్తున్న కొద్దీ మృతదేహం కుళ్ళిపోయి దుర్వాసన పెరుగుతుండటంతో భరించలేక శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. స్థానికుల సూచనలతో సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడున్న బీఆర్ఎస్ నాయకుడు జి చంద్రశేఖర్ ను కలిశారు. తమ తల్లి 9 రోజుల క్రితం చనిపోయిందని, అప్పటి నుంచి మృతదేహం ఇంట్లోనే ఉందని, దహన సంస్కారాలకు సాయం చేయాలని కోరారు. వారి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండడం, ఇద్దరికి గొంతు, మణికట్టు వద్ద గాయాలుండటాన్ని గమనించిన ఆయన వారణాసి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీమ్ తో కలిసి చిలకలగూడ డివిజన్ ఏసీపీ జైపాల్ రెడ్డి ఘటనా స్థానానికి వెళ్లారు. కుళ్ళిపోయే స్థితిలో ఉన్న మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక కూతుర్ల వద్ద ఆగిన డాగ్ స్క్వాడ్స్ అట. ఈ ఘటనకు సంబంధించి మృతురాలు లలిత సోదరుడు బ్యాంక్ మేనేజర్ అయిన రమేష్ ను పోలీసులు పిలిపించారు. అయితే ఈ కుటుంబం ఎవ్వరితో సఖ్యతగా ఉండరని, మనస్పర్ధాలు ఏర్పడడంతో కొన్నాళ్ళుగా ఉండడం లేదని ఆయన చెప్పారు. ఈ విషాదంలో అమ్మాయిల పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని ఆయనకు పోలీసులు సూచించారు. తల్లి చనిపోయిన షాక్ లో నుంచి వెళ్లడంతోనే ఇన్నాళ్ళు కూతుళ్లు మృతదేహం వద్ద ఉండిపోయారని ఏసీపీ తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాగ్ స్క్వాడ్స్ కూతుళ్లు రవళిక, యశ్విత వద్దకు వెళ్లి ఆగిపోయాయి. పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక ఘటన పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉందన్నటువంటి ఒక వార్తను చూసుకోవచ్చు. దీంట్లో
డాగ్ స్క్వాడ్ రావడం జరిగింది, ఇద్దరు కూతుళ్ళ దగ్గర ఆగిపోయింది. మరి 9 రోజుల పాటు తల్లి మృతదేహం దగ్గరనే ఉన్నటువంటి మరి వాళ్ళ దగ్గరికి డాగ్ స్క్వాడ్ పోయి ఎందుకు ఆగినట్టు? అంటే వీళ్ళు ఏమైనా చంపిల్లా, లేకపోతే మృతదేహం పక్కనే ఉన్నది కాబట్టి సో ఇన్ని రోజులు ఆ స్మెల్ని మరి ఏమైనా చూసి మరి కుక్కలు ఏమైనా అక్కడ పోలీసు సంబంధించిన డాగ్స్ ఏమైనా అక్కడ ఆగినాయా? మరి ఒకవేళ కూతురు చంపినట్టు అయితే మళ్ళీ వాళ్ళు 9 రోజుల పాటు అక్కడే ఎందుకున్నట్టు? వీళ్ళ పైన ఒకవేళ వాళ్ళు తల్లిని చంపినప్పటికి వీళ్ళు ఎందుకు చనిపోవాలనుకున్నారు? లేకపోతే వీళ్ళని ఎవరైనా మరి వీళ్ళని కూడా చంపాలని ఎవరైనా ప్రయత్నం చేసేలా? సో వీటన్నిటిపైన పోలీసులు క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించేటువంటి పనిలో కానీ 9 రోజుల పాటు కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ సో సమాజం పెట్టిపోతుందా అనేది అర్థం కాదు. మొన్న కూడా మనం హైదరాబాద్లో ఒక చోట భార్యను ముక్కలుగా నరికినటువంటి ఆ కేసులో ఒక పక్కన స్మెల్ వచ్చినప్పటికి కూడా అనుమానం ఉన్నప్పటికి కూడా చుట్టుపక్కల వాళ్ళు మనకు ఎందుకులే అన్నటువంటి విధంగా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు పక్క ఇంటి వాళ్ళే, పక్క రూమ్ వాళ్ళే పట్టించుకున్నటువంటి పరిస్థితులు. 9 రోజుల పాటు డెడ్ బాడీ దాంట్లో కుళ్ళిపోయి వాసన వచ్చి పురుగులు పడి అంతా అవుతున్నప్పుడు కూడా మనకెందుకులే అన్నటువంటి తీరుగానే ఈరోజు సమాజం అంతా ఆ దిశగా ఉంది. సో మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ లేకపోతే మనం వెళ్ళి చూడడం ఏదో చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 9 రోజుల పాటు డెడ్ బాడీ చనిపోయి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూతుళ్ళు ఆ శవం పక్కనే ఉండి మరి 3 రోజుల పాటు వాళ్ళు కూడా డిప్రెషన్లో ఉన్నారట. సో ఏం జరిగింది అన్నటువంటి దానిపైన ఆధారాలు అయితే పోలీసులు అయితే సేకరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇది తల్లి కూతుళ్ళకు సంబంధించినటువంటి అంశం. ఇక మరి